వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. తలనొప్పి ఎక్కువైతే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తల మొత్తం నొప్పి భరించలేక చాలామంది రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఇది ప్రమాదకరమని చాలామంది చెబుతూ ఉంటారు నిపుణులు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువే. తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలనైతే పాటిస్తే సరిపోతుంది. తాజా ద్రాక్ష పండ్లను తీసుకుని జ్యూస్ చేసి తాగడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ జ్యూస్ను రోజుకు 2 సార్లు తాగితే సరిపోతుంది. ఇంకా ఒత్తిడిని, ఒళ్ళు నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది అల్లం. తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. అలాగే అల్లం రసాన్ని కాస్త నిమ్మరసంలో కలిపి తాగినట్లయితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇంకా దాల్చిన చెక్క ఆహారానికి రుచిని ఇవ్వడమే కాకుండా తలనొప్పిని తగ్గించడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కను పొడిగా చేసి నీటిలో కలిపి నుదుటిపై రాసుకొని 30 నిమిషాల తర్వాత వేడి నీటితో కడిగేస్తే నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. ఇంకా తలనొప్పి ఎక్కువైనప్పుడు మసాజ్ చేసుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. మెడ, తల భాగాన్ని నొక్కుతూ మెల్లగా మసాజ్ చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ పెరిగి రిలాక్స్ అవుతారు. నొప్పి కూడా దూరం అవుతుంది. సో మరి ఇవ్వండి ఇవాల్టి టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.